వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. అయితే నేను ఇప్పుడు ఒక వెంచర్ చూడడానికి వెళ్తున్నా. మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు రమేష్, మంచి మిత్రుడు. ఒక 3 ఇయర్స్గా నాకు మంచి పరిచయము. మన గ్రూప్ 1 ద్వారా పరిచయం అయ్యిండు అశోక్ నగర్లో. అండ్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. నేను ఆయన కలిసి ఒక వెంచర్ చూడడానికి వెళ్తున్నాము. అంటే ఆయననే డీల్ చేస్తున్న వెంచర్ అనమాట. సో జస్ట్ డీటెయిల్స్ కనుక్కుందాం. అంటే ఏంటిది, నేను ఐ వాంట్ టు నో మోర్ అబౌట్. నేనేం చెప్పను, లెట్ మీ హియర్ ఫ్రమ్ హిజ్ వర్డ్స్. ఓకే రమేష్ భాయ్, గుడ్ మార్నింగ్. అయితే రమేష్, మనము 3 ఇయర్స్గా జర్నీ చేస్తున్నాం కదా గ్రూప్ 1 ద్వారా. అండ్ నువ్వు కూడా నీ ప్రయత్నం చేసావు గ్రూప్ 1లో. మళ్ళీ తర్వాత ఫర్ డిఫరెంట్ రీజన్స్ మన ఇద్దరం బయటకు వచ్చాము. అండ్ నవ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నావు ఒకసారి వచ్చి చూడు వెంచర్ అని. నాకు ఈరోజు టైం దొరికింది. సో సరే, ఈ జర్నీలో మనకి ఉంది కదా కార్ జర్నీలో కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి జస్ట్ ఆన్సర్ చేయు, సో దట్ మన వ్యూవర్స్ కూడా దే విల్ నో. ఓకే, అయితే రమేష్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? విచ్ ఈస్ అ వెంచర్ దట్ వీఆర్ గోయింగ్ టు? సో మనం ఇప్పుడు షాద్నగర్ వెళ్తున్నామండి. బేసిక్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే బేసిక్గా మనకి బెంగళూరు హైవే ద మోస్ట్ పాపులర్ అనమాట. ఎందుకు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుని కలిపే ఈ దారి ఏదైతే ఉందో, సో ఏ ఇన్వెస్టర్ అయినా, అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనం ఇప్పుడు షాద్నగర్ వెళ్తున్నాము. ఇది షాద్నగర్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎగ్జిట్ నెంబర్ 16 ఇప్పుడే మనం దిగినాం కదా ఓఆర్ఆర్ నుంచి. అవును. సో ఇప్పుడు ఈ వెంచరు అంటే ఈ వెంచర్ ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుటా, జీపీఆర్ ఉంటాయి కదా, దాంట్లో 2-3 ఉన్నాయి కదా, అవి నాకు తెలియదు, ఒకసారి చెప్పవా? హెచ్ఎండిఏ ఒకటి మామూలుగా 3 లేఅవుట్లు ఉంటాయండి. ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్, జీపీ అంటాము. ఇంకోటి డిటిసిపి లేఅవుట్, డైరెక్ట్ ఆన్ కంట్రీ ప్లానింగ్. ఇంకోటి హెచ్ఎండిఏ. సో ఈ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ కొనుక్కుంటే బ్యాంక్ లోన్స్ వస్తాయి. కొంచెం అది సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే డిటిసిపి హెచ్ఎండిలో ఇన్వెస్ట్ చేస్తారు. మనం పోయే లేఅవుట్ డిటిసిపి లేఅవుట్ అనమాట. ఓకే, అంటే డిటిసిపి కదా. డిటిసిపి అంటే ఇట్ కమ్స్ అండర్ గ్రామ పంచాయతీ? నో, కాదు, డైరెక్ట్ ఆన్ కంట్రీ ప్లానింగ్ అనమాట. అంటే జిల్లా పరిధిలోకి వస్తాయి అనమాట. ఓకే. హెచ్ఎండి అంటే మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దానికి పర్మిషన్స్ ఇస్తారు. ఓకే, రెండింటికి పెద్ద తేడా ఉండదు. హెచ్ఎండిఏలో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే. డిటిసిపిలో ఒక 2-3 తక్కువ ఉంటాయి, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ వెంచర్ మనకి ఎన్ని ఎకరాల ప్రాపర్టీ? అది 46 acres లేఅవుట్ అండి. ఓకే. సో మొత్తం 578 ఫ్లాట్స్ ఉన్నాయి. సో అందులో ఒక క్లబ్ హౌస్, ఒక వాకింగ్ స్ట్రీట్, ఆ తర్వాత సోలార్ ఫెన్సింగ్ ఇలాంటివన్నీ ఇస్తున్నాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. దాంతోపాటు జిమ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇది 25,000 per square yard ఉంది మనకి. సో అంటే మినిమం ఏరియా వచ్చేసి 166 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క ప్లాట్ 166 గజాలు తెలుగులో చెప్పాలంటే. 183 ఉంటుంది, 200, 500, దట్స్ రిక్వైర్మెంట్. ఓకే. అంటే ఒక 45 lakhs ఉన్న వ్యక్తి హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే 45 lakhs ఉన్న వ్యక్తి ఎంత మినిమం 166 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనిలో గ్రోత్ ఎట్లుంది? ఇప్పుడు ఇది టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి మనకు? ఆల్మోస్ట్ 30 అనుకోండి. 30 ఇక్కడ నుంచి కదా. సో 30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద షాద్నగర్. ఫ్రమ్ షాద్నగర్ లోపల ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్స్. ఓకే. అండ్ మనకి ఇప్పుడు ఇది ఎట్లా ఉండొచ్చు గ్రోత్ తర్వాత గోయింగ్ ఫార్వర్డ్? సో గ్రోత్ అంటే ఇప్పుడు బేసిక్గా మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకొని ఫ్యూచర్ చెప్పాలి. ఓకే. సో దాని ముందే ఒక లేఅవుట్ ఒక 5 years బ్యాక్ వేసాం అనమాట. అంటే నా మిత్రులు వేశారు. అందులో 8,500 per square yard వాళ్ళు కోట్ చేశారు అప్పుడు 5 years బ్యాక్. ఓకే. ఇప్పుడు చూస్తే అది 35,000, 40 వరకు వెళ్తుంది మన ముందు లేఅవుట్. మనకన్నా కొంచెం అందులో ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ. నైస్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 times వచ్చేసింది కదా. ఓకే. సో అలా అనమాట. ఓకే. సో అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎల్ఐసీలు లేకపోతే ఇంకా షేర్స్, బాండ్స్ అన్నిటికంటే సెక్యూర్గా ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు తెలిసిందే, భూమి మీద పెట్టుబడి పెడితే మోసపోవడం అంటూ ఉండదు. ఆమె తప్పకుండా మన ప్రాపర్టీ వస్తుంది అనమాట. కరెక్ట్. అయితే రమేష్, ఇంకా ప్రశ్నలు ఆ ల్యాండ్ వెంచర్ చూసినాక అడుగుతాను నేను. అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. అంటే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ల్యాండ్ చూసినాక
మాట్లాడి ఇంకా రియల్ ఎస్టేట్లోకి ఎట్లా ఎందుకు రావాలి, వస్తే బాగుంటుందా. ఇప్పుడు మన గ్రూప్ 1 మిత్రులు కూడా చాలామంది అన్న ఏం చేయాలా, సాఫ్ట్వేర్ పోవాలా, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సైజ్ ఆఫ్ గైడెన్స్ ఒకటి నువ్వు ఇయ్యు, మనం మాట్లాడతాం ఇంకా క్వశ్చన్స్ విల్ టాక్ మోర్ ఆన్ ఇట్. ఓకే ఓకే అవునండి. ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్ అనగానే మామూలుగా ఒక ఇండస్ట్రియలిస్ట్లో లేకపోతే పొలిటీషియన్స్ ఉంటారు. అలా కాకుండా మన యూత్ రావాలి. సో ఎందుకంటే యూత్ వస్తే రెస్పాన్సిబుల్గా చేస్తారు. ఐ మీన్ కొంచెం మోరల్ అంటే మనకి ఏదో చేయాలని ఉంటుంది. అండ్ పొలిటీషియన్స్ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, ఏం చేస్తున్నారో తెలియదు. అందుకనే నువ్వు చెప్పింది చాలా ముఖ్యం అనమాట. మనము ఓన్లీ ఏదో గవర్నమెంట్ జాబ్సే కాకుండా సో అంటే అవి బెటర్, అవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కూడా చేస్తే సో మన సొసైటీకి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం త్వరలో తెలుసుకుందాం. రైట్, మాట్లాడదాం మనం. ఓకే డెఫినెట్లీ. రైట్, ఇందాక మనం మాట్లాడిన వెంచర్ ఉంది కదండి, ఇది అదే వెంచరు. మేము ఆ వెంచర్కి వచ్చినాము. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. చూసారు కదా, చాలా కార్స్, భోజనాలు, హడావడి, అంత హంగామ ఉంటుంది. ఓకే, ఇదంతా వెంచర్. నేను వెంచర్లోనే ఉన్నా. జస్ట్ ఐఎమ్ టాకింగ్ టు రమేష్ ఆన్ దిస్. ఓకే, చూద్దాము. రమేష్ ఇక్కడే ఉన్నాడు. రమేష్, వెల్కమ్ బ్యాక్. హాయ్. అయితే చెప్పు రమేష్, ఇక్కడ ఇది వెనక బోర్డు ఇదే కదా? అదే. ఓకే, ఇది ఏంటిది? ఇది శ్రీ బాలాజీ, శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ బిల్డింగ్. ఈ వెంచర్ని బిల్డ్ చేస్తారండి. ఈ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ వెంచరు. ఇది షాద్నగర్. షాద్నగర్. ఇది షాద్నగర్లో ఉంది ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ. 3 acres ల్యాండ్ అంట. సో మనోడు ఎప్పటి నుంచో చెప్తుండే నాకు, రా అయితే చూడ అయితే ఒకసారి మాట్లాడ అయితే అంటుంటే ఐ హ్యావ్ కమ్. నాకైతే మంచిగానే అనిపించింది వెంచర్, చాలా బాగుంది. సో లెట్ మీ హియర్ మోర్ ఫ్రమ్ రమేష్. రమేష్, సో హాయ్ వన్స్ అగైన్. సో చెప్పు అబ్బా, ఇదేంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది? సో ఇదంతా కూడా మనకి లేఅవుట్ ప్లాన్ అనమాట. ఓకే, సో ఈ అందరికీ అర్థం కావాలని ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, రెరా నంబరు, ఎల్పీ నెంబర్ అంతా కూడా బోర్డులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడెక్కడ ఏమి ఇస్తున్నాం అనేది కూడా మెన్షన్ చేసాం. అందులో చిల్డ్రన్ ప్లే ఏరియా ఎక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది, క్లబ్ హౌస్, ప్రపోజ్డ్ క్లబ్ హౌస్ కూడా అక్కడే మెన్షన్ చేసాము. ఆ తర్వాత ప్రైమరీ స్కూలు. సో అన్నీ కూడా ఈ లేఅవుట్ని పెద్దగా ప్రింట్ చేసి ఇచ్చాము ఈజీగా కస్టమర్స్ అందరికీ. ఓకే, బేసిక్గా ఎక్కడైనా డెవలప్మెంట్స్ అన్నీ ఆఫ్టర్ సేల్ ఇక్కడ ఏం చేసామంటే కంపెనీ ముందు ఆల్రెడీ డెవలప్మెంట్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్మెంట్స్ చేస్తే ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండడానికి ఇష్టపడతారు కదా. ఎందుకంటే దీని పక్కనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఒక 150 హౌసెస్ ఉన్నాయి అందులో. ఓకే, సో అందుకోసమని ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. సో నాకు తెలిసి ఫిబ్రవరి మిడ్ కల్లా ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ అన్నీ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇస్తున్నాము. సో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ వస్తుంది. సో ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని ఈజీగా కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉండడానికి అన్ని ప్లాన్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎంత కోట్ చేస్తుంది వెంచర్? 25,000 per square yard. ఉన్న ప్లాట్ సైజెస్ ఎంత ఉన్నాయి? 165 నుంచి స్టార్ట్. మనకి 200, 250, 350, 500 స్క్వేర్ యార్డ్స్ వరకు. 500 దాకా. కార్నర్ ప్లాట్ అయితే 500 వరకు మనకు దొరుకుతాయి. ఓకే, కార్నర్ ప్లాట్స్ జనరల్గా పెద్దవి పెడతారు కదా? పెద్ద బిట్లు పెడతారు. నార్త్ వెస్ట్ కొంచెం అంటే పెద్ద. కానీ మినిమం సైజ్ అయితే 165. అంటే 45 lakhs ఉన్న వ్యక్తి ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, నైస్. సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి 11 kilometers త్రిబులోన్ జియో. మనకు తెలిసింది, మనం చదువుకున్నాం, అక్కడ ఏమి ఇన్వెస్ట్ చేయకూడదు. సో త్రిబులోన్ జియో దాటిన తర్వాత కొత్తూరు అని ఒక ఊరు వస్తుంది. సో అది ఒక చిన్న ఊరు. దాని తర్వాత అది పెద్ద గ్రామం అయితే షాద్నగర్ అనమాట. సో ఈ కొత్తూరు కానీ అటు పక్కన ఇక్కడ నుంచి ఒక 30 kilometerల దూరంలో ఉన్న చేవెళ్ళ కానీ అటు నుంచి అన్ని చోట్ల నుంచి ఇది మిడ్ పాయింట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా దీని వెనక నుంచే వెళ్తుంది. జస్ట్ 0.5 kilometers నుంచి వెళ్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా అది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, రైట్ రమేష్. అయితే ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ చెప్పు. ఇప్పుడు మన గ్రూప్ 1 విద్యార్థులు చాలామంది నష్టపోయారు కదా. ఇప్పుడు మనలాగా మీరైనా నేనైనా అందరం నష్టపోయాం ఘోరంగా. కానీ సీనియర్ పీపుల్ ఏమో ఏదో సాఫ్ట్వేర్ దేంట్లోకో వెళ్ళిపోతున్నారు. అవునండి.
ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ, కానీ చాలా మంది భయపడతారు రియల్ ఎస్టేట్కి రావాలంటే. రియల్ ఎస్టేట్లో రౌడీలు గోండాలు ఉంటారు, లేకపోతే మనతో కాదు, పైసలతో ఇన్వెస్ట్మెంట్, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి చెప్పవా? అంటే ఇప్పుడు మనము ఈ కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అందరు చాలా మంది పాపం గ్రూప్స్కి చదువుతారు, కానీ చాలా మందికి బిజినెస్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఇంకేమో ఉంటాయి. సో వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఒక 2 years నుంచి దీంట్లో ఉన్నావు, నువ్వు డబ్బులు చూసినావు. సో వాట్ యూ సజెస్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ పీపుల్? సో ఫస్ట్ అంటే బేసిక్గా మనము గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అని ప్రిపేర్ అవ్వడానికి వచ్చి అది మిస్ అవ్వటమో లేకపోతే ఇలాంటి కేసులో జరిగినప్పుడు మనం ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్ అని బ్యాడ్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు నేనేమనుకున్నానంటే గ్రూప్ 1లో ఉన్న అంటే ఏదైతే ఉన్న లగ్జరీస్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను, అంటే అఫ్కోర్స్ అది సర్వీస్ ఓరియంటెడ్. సో దానికి తగ్గ పోటీ ఉన్న ఫీల్డ్స్ ఏదంటే ఒకటి రియల్ ఎస్టేట్ అండి. సో ఇంతకుముందులా లేదు రియల్ ఎస్టేట్. ఇంతకుముందు అంటే ఎవరో ఒక లోకల్ లీడర్ వెంచర్ వేయటము, పర్మిషన్స్ లేకుండానే చేయడం అలాంటివి ఉంటాయి. అలా కాదు. సో మనకు తెలివితేటలు ఉంటే ఈజీగా పర్మిషన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో అంత సిస్టమేటిక్గా ఉంది. సో ఒక సెటప్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, ఇప్పుడు చాలామందిని అడుగుతారు, అన్న నాకు రియల్ ఎస్టేట్ అంటే అసలు ఏం తెలియదు, కానీ రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయని అయితే తెలుసు. అవును. మరి వాళ్ళకి మనం ఏం చెప్పాలా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది పాయింట్. ఇప్పుడు నాకు అంటే రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు, అంటే మహబూబ్ నగర్ నుంచి. అతను అంటే డిగ్రీ అయిపోయి ఏదో ప్రిపేర్ అవ్వడానికి వచ్చాడు. నాకు అశోక్ నగర్లోనే పరిచయం. సో ఆ అబ్బాయి చాలా లో లెవెల్లో ఒక చిన్న టెంట్ వేసుకొని బ్రోచర్లు ఇచ్చే స్థాయిలో ఉన్న అబ్బాయి అనమాట. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే సంథింగ్ ఎక్కడో ఒక కస్టమర్ని తీసుకొచ్చుకున్నాడు. సో మీరు నమ్ముతారా, అతను ఒక 10 lakhs కమిషన్ వచ్చింది అతనికి. 10 lakhs కమిషన్ వచ్చింది. అతను 1000 square yards అతను సేల్స్ చేశాడు అనమాట. సో యాక్చువల్గా నాకే భలే అనిపించింది, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం, చిన్న ట్యూషన్ చెప్తే 5,000 వస్తాయి, అది నెలకు హాస్టల్ ఫీజు అట్లా అనుకుంటాం కదా. ఆ అబ్బాయి అసలు చాలా ఫుల్ హ్యాపీ అనమాట. చెప్పిండు, అన్న నేను క్విట్ అన్నా, నేను ఇంకా చదువుకుంటా అన్నాడు. గో ప్రిపేర్ అవ్వ బ్రదర్ అని చెప్పాను. అంటే నేను ఏమంటున్నానంటే లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంటే నేను ఏమంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అంటే నువ్వు ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఈ వీడియో పోస్ట్ చేసి తర్వాత ఇంకో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు, నీ ఫ్రెండ్ ఎవరో ఎస్ఐ ఉంటాడు లేకపోతే సిఐ ఉంటాడు. సో ఎవరికి నువ్వు చేసినా నీకు దానికి గుడ్ విల్ కింద మనకి మనీ వస్తుంది అనమాట, కమిషన్ వస్తుంది. సో అది దట్ ఈస్ ఎనఫ్ ఫర్ 2 to 3 years నీకు. సో నిజంగా నేను ఏ జాబ్ చేయకుండా ఒక 2 years కూర్చోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది పార్ట్ టైమ్గా కూడా బాగుంటుంది, లేదు నేను ఫుల్ టైం చేసుకున్నా అనే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఓకే. సో ఇంకా డీటెయిల్ కావాలంటే ఒకసారి ఆఫీస్కి వచ్చి మనం కూర్చొని మాట్లాడితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ థింగ్స్. సో ఎలా అనేది మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగాలంటే ఆ 10 lakhs గుర్తుకొస్తున్నాయి. 10 lakhs ఇస్ బిగ్ అమౌంట్ కదా. ఇప్పుడు మాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి 10 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. అరే ఒక్క దెబ్బకి 10 lakhs అవడం ఏంటబ్బా, నాకు అర్థం కాదు. టెరిఫిక్, దట్ ఈస్ వెరీ గుడ్. అంటే అన్నిసార్లు కూడా అది పాసిబిలిటీ కాకపోతే అతనికి లక్ కొంచెం ఫేవర్ అయింది. ఇంకోటి అతను హార్డ్ వర్క్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఆయన చాలా డిటర్మినేషన్తో ఉన్నాడు. కంపల్సరీ నేను సేల్స్ చేయాలి, నాకు మనీ వస్తే కూర్చొని ఈజ్ నాట్ రియల్ ఎస్టేట్ చేద్దామని ఉద్దేశం కాదు. నాకు ఒక ₹1,00,000, ఆయన గోల్ ₹1,00,000 వస్తే కూర్చొని చదువుకోవాలి. ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. సో అలా సో బై ద లక్, అంటే లక్ అని కూడా అనకూడదు, హార్డ్ వర్క్ బేస్ అనమాట. ఆయన హార్డ్ వర్క్, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చారు, ఒక 1000 square yards తీసుకున్నారు. సో హీ గాట్ 10 lakhs. సో హార్డ్ వర్క్కి లక్ కూడా తోడైంది. హార్డ్ వర్క్ లక్ కూడా తోడైంది. ఓకే. అయితే అది అన్ని వేళల్లో జరగకపోవచ్చు, బట్ నేను ఏమంటానంటే ఇది పార్ట్ టైమ్గా చేసుకున్న వాళ్ళకి మనకు ఇప్పుడు అంటే రోజు వచ్చి నువ్వు కూర్చొని చేసేది ఏం లేదు కదా. పార్ట్ టైమ్గా చేసుకున్న వాళ్ళకి తప్పకుండా దే విల్ గెట్ గుడ్ మనీ. ఓకే. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా అడిగితే నువ్వు గైడ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నావా ఇప్పుడు? అంటే దగ్గర ఏమన్నా పొజిషన్స్ ఉన్నాయా? నేను కింద చాలా మంది ఉంటారు కదా, అట్లాంటివి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా? మినిమమ్ వాళ్ళకి ఇప్పుడు కొంచెం అర్న్ చేసుకున్నట్టు. ఇప్పుడు చాలా మంది పాపం మనకు తెలుసు కదా, అశోక్ నగర్లో ఊబర్లు కొడుతున్నారు, మన పోరాలు ఊబర్లు చేస్తున్నారు, స్విగ్గీలు కొడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏమన్నా కల్పించగలుగుతామా? ఇప్పుడు మీ ఆఫీస్లో కానీ చిన్నవి మనకి ఒక 20,000 15,000 సమ్ అమౌంట్ అట్లీస్ట్ వాడి ఇంట్లో చేయి చాపకుండా అలాంటిది ఏమన్నా అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. యాక్చువల్గా ఇప్పుడు మా ఆఫీస్లో ఒక 3 members ఎంప్లాయీస్ మన అశోక్ నగర్ పిల్లలే ఉన్నారు. ఓకే. వాళ్ళకి 15,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అలా అవి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్తాను. ఇంకా అది కాకుండా ఫ్రీలాన్సర్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి చేసిన ఫ్రీలాన్సర్ అనమాట. అంటే నువ్వు ఫ్రీలాన్సర్ అనుకో, నువ్వు రోజు రావాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. వి విల్ గైడ్ హౌ టు సెల్ ద ల్యాండ్ అనమాట. అంటే నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలని మేము గైడెన్స్ ఇస్తాము. దాన్ని ఫ్రీలాన్సర్గా నువ్వు చేయగలిగితే నీకు గుడ్ మనీ వస్తే ఆ ఆపర్చునిటీ ఉంది. లేదు మాకు శాలరీ కావాలన్నా దాని గురించి కూడా ఒకసారి ఏమన్నా ఉన్నా కానీ చెప్తూ ఉంటాను నేను. సో మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఉంటుంది. ఓకే. డైరెక్ట్గా పోయి మీరు సేల్ చేసుకొని రండి అంటే కష్టం కూడా చేయలేరు కదా. సో అదండి.
యా దట్స్ నైస్ రమేష్. ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద వీడియో వద్దు. అవునండి. నేను ఐ విల్ పుట్ యువర్ నెంబర్ ఆన్ ద స్క్రీన్ Definitely. పెడతాను. అండ్ మన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారు డెఫినెట్గా మీకు. కానీ చివరి ఒక మాట అండి, నేను ఏం చెప్పాలనుకున్నా అంటే అన్ని ఫీల్డ్లో మనం చదువుకున్న వాళ్ళు ఉండాలండి. అంటే ఓన్లీ గ్రూప్ 1 అంటే ఏదో గ్రూప్ 2 అనే కాకుండా మనము రియల్ ఎస్టేట్లో ఉండాలి, పాలిటిక్స్లో ఉండాలి, ఆ తర్వాత మనము సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనలాంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది. ఈవెన్ దో నేను ఆదిత్యకు అదే చెప్పాను, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళిపో ఆదిత్య. సో ఎందుకంటే రేపు పొద్దున ఇంకో 5 జనరేషన్ తర్వాత ఏదైనా నోటిఫికేషన్లు వచ్చిన ఫైట్ చేయడానికి నువ్వు ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ వదిలిపెట్టమని చెప్తున్నా. మీరు కూడా కామెంట్లో చెప్పండి, మనల్ని లాగుదాం మన పబ్లిక్ సెక్టర్లోకి. సాఫ్ట్వేర్ మాడిన వెళ్ళకూడదు ఇంట్లోకి. మేము తీసుకుంటాం మా ఇంట్లోకి, పబ్లిక్ ఓన్స్ యూ. ఎందుకంటే చూస్తున్నాం కదండి, అంటే నేను కూడా మీళ్ళకి ఆస్పిరెంట్గా చదివి మనం చూసాం ఏం జరిగింది. అదంతా రోజు అయినా గోడు వెళ్ళబోసుకుంటుండు. సో నేను అంటే చివరిగా చెప్పేది ఏంటంటే, మన చదువుకున్న వ్యక్తులు అంటే దేశానికి ఏదో చేయాలనుకునే వ్యక్తులు అన్ని రంగాల్లో ఉండాలి. సో వెల్కమ్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఆదిత్య. థ్యాంక్ యూ రమేష్. నీకు మంచి జరగాలని, నీ రియల్ ఎస్టేట్ ఇట్లా అంచెలంచెలుగా ఏది ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్స్. రమేష్కి మీ అందరి తరఫు నుంచి కూడా ఆల్ ద బెస్ట్. మీకు ఎవరికన్నా ఇన్పుట్స్ కావాలంటే బ్రదర్ని కలవండి. ఎందుకంటే చాలా మంచి ఫ్రెండ్ నాకు ఎప్పటి నుంచో, మంచి మిత్రుడు. అండ్ దీంట్లో రియల్ ఎస్టేట్ అంటే బయట ఉన్న రియల్ ఎస్టేట్ తరఫు మనిషి కాదు. హీ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్. నాకు తెలుసు కాబట్టి నేను వీడియో చేస్తాను, లేకపోతే నేను చేసేవాడిని కాదు. మీరు ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి అన్న చిన్న గైడెన్స్ అప్రోచ్ తీసుకోవచ్చు ఇంట్లో రావాలనుకుంటున్న వాళ్ళు. సో చూడండి. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ రమేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.